అందరికీ నమస్కారం. నా పేరు మంగపాటి ప్రశాంతి. నేను కొండేపి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని. మన యువ నాయకులు, ప్రస్తుత ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి 43వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, వారి తండ్రి బాటలో పయనించాలనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి 2014-2019 మధ్య వారి తండ్రి కేబినెట్ లో మరి పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మార్చులుగా వారు మంత్రిగా బాధ్యతలు చేపట్టి పంచాయతీరాజ్ వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ నారా లోకేష్ గారిది. అలాగే పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వారు ఉపాధి హామీ పథకంను గ్రామీణ అభివృద్ధి శాఖలో భాగస్వాముల్ని చేసి గ్రామాలను అభివృద్ధి చేసే బాటలో వారు దాదాపుగా 20,000 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేసినటువంటి ఘనత శ్రీ నారా లోకేష్ బాబు గారిది. వారు యువగలం అనే పాదయాత్ర ద్వారా దాదాపుగా 400 రోజులు 4,000 కిలోమీటర్లకు పైగా వారు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వాళ్ళల్లో ఒక జోష్ నింపారు. వారు ఐటీ మరియు విద్యాశాఖ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెను మార్పులు తీసుకొచ్చినట్టుగా శ్రీ నారా లోకేష్ బాబు గారిది. అలాగే వారు ఈ రోజున విద్యా సంస్థలో చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ కూడా వారు ఎంతో బాగు చేస్తూ వాటిల్లో పటిష్టమైనటువంటి బాధ్యతలు ఉపాధ్యాయులకు అప్పగిస్తూ ఉన్నారు. అలాగే మరి ఈ రోజున నారా లోకేష్ బాబు గారు 43వ జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ వారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.